దేవుని శక్తి మన దగ్గరకు రావాలి అంటే ముందుగా మన శక్తిని దేవుడికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా ఇస్తూ ఉంటే అనేక కోణాల్లో దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని అనేక కార్యాలు ఈ లోకం ఎదుట, మన కుటుంబాలు ఎదుట, మన జీవితంలో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుని శక్తిని మన శక్తిని దేవుడికి ఇవ్వడం ఏంటి? మన శక్తిని ఇస్తే శక్తిని ఇవ్వడం ఏంటి? చూద్దాం. అసలు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. మనం ఏం చేయాలంట? పూర్ణమైన ఆత్మతోనూ, పూర్ణమైన హృదయముతోనూ, మూడోది ఏం చెప్పాడు? పూర్ణమైన శక్తితోనూ మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడు మనం మన హార్ట్తో పాటు మనసులో ఉంటే చాలు. మనసులో ఉన్నాను, మనసులో నమ్ముకున్నాను, అదే కాదట. ఇంకేం కావాలంట? మన శక్తి కూడా, మనకున్న పూర్ణ శక్తితో ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అందులో సందేహం లేదు, ఆయన శక్తి మన దగ్గరికి వస్తుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయనకి ప్రార్థన చేయడం, ఆయన్ని కనపరచడం, ఆయన్ని ప్రకటించడం, ఆయన సన్నిధికి పరుగుని రావడం, చర్చ అయ్యేదాకా ఇక్కడ ఉండడం, ఇంకా అవకాశం ఉన్న చోట ప్రభువుని గురించి ప్రకటించే ఛాన్స్ ఎక్కడున్నా ప్రకటించడం. ఓపిక లేదని అనకుండా, మొన్న ఒక 80 సంవత్సరాలు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. నేను ఆ స్టేజ్ మీద ఉన్నాను. నేను ఆలోచిస్తున్నాను, అసలు ఈ ఏజ్కి మనం మంచం మీద ఉంటామా? అసలు ఏజ్ దాకా ఉంటామా? ఉంటే కనుక మంచం మీద ఉంటాం. ఆయన అన్నాడు, దేవుని మాటలు వింటుండగా, దేవుడు చేసిన కార్యాలను తలుచుకుంటుండగా అసలు రాకుండా ఎలా ఉంటానండి, చర్చికి ప్రసంగించకుండా ఎలా ఉండగలుగుతాను అని నాకున్న ఓపికతో ఇప్పుడు నేను అరగంటే నిలబడగలుగుతున్నాను. ఎందుకంటే అరగంటే నేను మాట్లాడతాను, నాకున్న శక్తి అంతా కూడగట్టుకుంటే అంతే నేను చేయగలను అన్నాడు. తనకున్న పూర్ణ శక్తితో ఆయన ప్రభువుని ప్రేమిస్తున్నాడు, సేవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో భోజనం చేసేటప్పుడు ఆయన అడిగాను, ఏంటంటే ఇక్కడ పరిచర్య ఎలాగా ఏంటంటే, ఆయన చెప్తున్నాడు మిరాకిల్స్. వాళ్ళు చర్చ్ మెంబర్ ఉండగా అన్నాడు, అటు ఒక ఆవిడ, వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడంటే, హాస్పిటల్లో చచ్చిపోయాడంటే డిక్లేర్ చేశారు. మొత్తం గిట్లు కట్టేసారు, పంపించేస్తారు. ఇక్కడ ఇలా బాక్స్ పురమాయించేశారు, చుట్టాలందరూ వచ్చేసారు, ఏడుపులు పెడబబ్బులు, వీళ్ళు గొయ్యి తవ్వడానికి మనిషిని పురమాయించేశారు, పంపించేశారు. బాడీ వచ్చింది. దేవుడు మాట్లాడుతాడంటే ప్రార్థన చేయని. బాడీ రాగానే ప్రార్థన చేస్తే దాని మీద లేచి కూర్చున్నాడంట. బుర్రపోయింది. ఆ ఊళ్ళో నేను అనుకున్నా, ఊళ్ళో వాళ్ళ పరిస్థితి అంటావు, ఊళ్ళో వాళ్ళు ఏమైపోయారంటావు? ఇప్పుడు ఒక మనిషి సడన్గా యాక్సిడెంట్లో చచ్చిపోయింటే పెద్ద న్యూస్ కదా ఊరిలో, విలేజ్లో. అందరూ అతను బాడీ వస్తుంటే అందరూ చూడడానికి వస్తారు. ఎవరికాడు ఏమో ఇంటికి పోయి ఎరా వచ్చేవే కపెట్టి దాకా లేకపోయావంటే ఏం చెప్తారు ఇంటి దగ్గర వాళ్ళకి? ఏం చెప్పుకుంటే ఇంటి దగ్గర ఎందుకు అంత కార్యం చేయగలిగాడు తెలుసా? ఇంత ప్రేమించే వ్యక్తి, దేవుణ్ణి తన శక్తి కొలది ప్రేమించేవాడి ద్వారా దేవుడు తన శక్తిని లోకంలో చూపించగలడు. హల్లెలూయా. శక్తి కొలది ప్రేమించడం అంటే ఏంటి? భక్తే. నీవు దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని అట్లా కనబరిచే భక్తి. దేవునికి నువ్వు ప్రార్థించేది కానీ ఏదైనా కానీ అదంతా నువ్వు ఎంత చేయగలిగితే నీ శక్తి కొలది చేయి. దాని ద్వారా దేవుని శక్తిని